మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో వావి వరుసలో అనే తేడా లేకుండా చాలా రకాలైనటువంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని తేనె సాయిబాబా ఆలయంలో మనం ఉన్నాం. సో ఈ ఆలయానికి మనం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఇన్సిడెంట్స్ని చూసిన ఒక మహిళ, ఒక సాటి ఆడదాని బాధనే అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఒక అమ్మ అయితే ఉన్నారో మనతోని, సో అమ్మ లోక కళ్యాణార్థం 3 రోజులు ఒక పూజ చేయాలని ఒక సంకల్పం అయితే వాళ్ళు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇందులో భాగంగానే సుమన్ టీవీ ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఎందుకు ఇంత చలించుకుపోవడానికి గల కారణం ఏంది అంటే, ఎవరికి రాని థాట్ అసలు ఈ అమ్మ వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, లోక కళ్యాణార్థం అంటే మన కోసం మనం పూజలు చేయడం వేరు, వేరే ఒకరు అంటే మనకు కాకుండా వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించి పూజలు చేయడం వేరండి. సో ఇందులో భాగంగానే అమ్మగారి దగ్గరికి అయితే మనం ఇక్కడికి వచ్చినాం. సో మాట్లాడదాం. చెప్పండి, అంటే మీరు ఎందుకు ఈ పూజ చేద్దామని మీరు డిసైడ్ అయ్యారమ్మా? నేను డిసైడ్ కాలేదు. ఇది నేను నిర్ణయించుకున్నది కాదు. దీన్ని అమ్మనే మహాసంకల్ప సిద్ధి నొందించి దీన్ని అమ్మ మాకిచ్చినటువంటి అనుగ్రహం ఇది. ఎందుకంటే అమ్మ ఏదైతే ప్రకృతి, అమ్మ పంచభూతాలతోటి నిర్మాణమై ఉంది. అట్లనే ప్రతి శరీరంని కూడా అట్లనే ధారణ చేసి సృష్టికి అందించింది. అలాగే ఆ పశు పక్షాదులకు లేని స్థితి మనుషులకు ఒక జ్ఞానం అనేది ఇచ్చింది తల్లి. ఆ జ్ఞానాన్ని కూడా విచక్షణ లేకుండా మనుషులు ఈ ప్రకృతిలో ఎంతో వికృతి అనేది చేస్తున్నారు. ఏ రకంగా చేస్తున్నారు అంటే, అన్ని రకాలుగా చేస్తున్నారు. ఆ పశు పక్షాదులకు చేస్తున్నారు, ఆ చెట్లకు అన్నిటికీ చేస్తున్నారు, తినేదానికి చేస్తున్నారు. ఆవులను పూజించే ఆవును కూడా దాన్ని చంపి మరీ తినడం అంటే మనవాళ్ళు కాదు, అంటే మతానికి సంబంధించిన వ్యవస్థ కాదు ఇది. అందరూ దీంట్లో భాగస్వాములై ఉన్నారు. అంటే దీన్ని అమ్మ నా లోపల ఒకలాంటి స్థితి అన్నమాట. ఈ బాధను చూడలేక తల్లిని నేను ఆరాధన, మా గురువుగారు విఠల్ గౌడ్ మహారాజ్ తనిచ్చిన జ్ఞానము ఇవన్నీ కూడా అంటే నాకు జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, అత్తామామ ఆశీస్సులు, ఇవన్నీ అనుగ్రహం అయితే కూడా ఇంతటి భాగ్యం కూడా ఏ ఆడవాళ్ళకు దొరకదు. భర్త యొక్క సహకారం ఇవన్నీ కూడా జరిగినాయి నాకు. కాబట్టి ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమంని నిర్వర్తించడానికి నాకు అనుగ్రహం దొరికింది. హిందూ ధర్మాన్ని కాపాడాలనేదే మీ మెయిన్ మోటోనా? అవును. హిందూ ధర్మం అని అంటే సనాతన ధర్మం అనేది ఒకటి ఉంది. దీనికి మతాలు అనేది ఇక్కడ లేదు. మతం వివక్షలు లేవు ఇక్కడ. అంటే దైవంకి ఇంపార్టెంట్ ఇక్కడ. అందరి లోపల ఒక దైవం అనేది ఉంది. ఆ దైవంని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగానే ఆ దైవాధీనంలో ఉండండి. ఎక్కడ కూడా ఎలాంటి వివక్షలు అనేవి జరగవు. అది చేయాలి. వ్యక్తి యొక్క ధర్మంని చేయండి అంతే. మీ గురించి నేను తెలుసుకోవడం జరిగింది, ఎంక్వైరీ చేసాం. నిజంగా చెప్పాలంటే, అంటే ఎవరికి రాని థాట్ అంటే అమ్మవారు మీకు మరి సిద్ధించడం జరిగిందా, లేకపోతే ఒక పని చేయండి అని చెప్పేసి మీకు చెప్పడం జరిగిందా అనేది పక్కన పెడితే, ఒక కలకత్తా పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ అమ్మ పైన అఘాయిత్యం జరిగింది. దాదాపు 4 నుంచి 5 పట్టం చేశారు. సో ఇదంతా జరిగిన తర్వాత మీరు ఆ వీడియో చూసి చలించకపోయి చాలా బాధపడ్డారు అని చెప్పేసి మాకు కొంతమంది చెప్పడం జరిగింది. ఏంటమ్మా అసలు దీని గురించి? ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రశ్ననే. ఎందుకంటే బయట జరిగేటివి మాత్రమే మనకు కనిపిస్తున్నాయి, కానీ లోపల జరిగేటివి ఎన్నో చాలా 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 ఉన్నాయి. అది చిన్న పిల్ల లేదు, వయస్సుతోటి సంబంధం లేని వ్యవస్థలు నడుస్తున్నాయి ఇక్కడ. కాబట్టి దానికి నేను ఏం చెప్పలేను. కానీ అది సృష్టిలో అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఏమైంది అని అంటే, మామూలుగా నాకు మేము ఇప్పటివరకు 108 అంటే ప్రతి పౌర్ణమికి శ్రీయంత్ర పూజ మేము చేస్తాం. ఈ రోజుకి 63వ శ్రీయంత్ర
నడుస్తుంది, శ్రీచక్రార్చన నడుస్తుంది. ఈ అమ్మ నాకు 41 రోజు నుంచి ఆ తల్లి నాకు ఈ ఏదైతే లోపల ఇదంతా జరుగుతున్న వివక్షను, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కానీ, ఆ గోవుల మీద కావచ్చు, లేకపోతే ప్రకృతి నష్టం కావచ్చు, చరాల మీద కావచ్చు, మనం తినే తిండిలా కావచ్చు, అన్నిట్లల్లో కూడా వికృతి అనేది వచ్చేసింది. మనస్సుల భావాల లోపల కూడా ఒక బావి వరుసలు లేవు. అన్న, తమ్ముడు, చెల్ల అవి కూడా లేకుండా అయిపోయిన స్థితిగతులలో మనం బతుకుతున్నాం. అంటే అసలైనటువంటి మనిషి జీవన విధానం పోయింది. పశువులాగా అయిపోయింది. అలాంటి స్థితులలో జరుగుతుంది. విషయం కూడా నేను విన్నాను. అంటే అమ్మ, అక్క, చెల్లి అనే తేడా లేకుండా ఇవాళ చాలామంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారమ్మా. సో మీరు ఈ విషయం పైన మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇంకోటి ఏంటంటే ఎవరైతే కొంతమంది జగద్గురువులు కావచ్చు, ఆదిశక్తులకు సంబంధించి మాట్లాడుకుంటే అంటే గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి 9వ నెల వరకు చాలా పవిత్రంగా ఉండండి, దైవ చింతలో ఉంటే ఆ దేవుడు కూడా మన దగ్గరికి, మన గర్భానికి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీరు ఒక ఆడియో అనేది మీరు చెప్పడం జరిగింది. అది మీరు చెప్పిందా లేకపోతే దైవం మీతో చెప్పిపించిందా అనేది కూడా చాలా ఆశ్చర్యపోయినాను నేను అది ఆడియో విన్న తర్వాత. సో దీని గురించి మీరు ఏం చెప్తారండి? అది అంటే దగ్గర ఇప్పుడు 63వ శ్రీచక్రార్చన మన ఇంట్లో. అయితే నేను ఏదైతే లోపల ఒకలాగా ఇది శరీర ధర్మం, ప్రపంచంలో పుట్టినా కాబట్టి దీనికంటూ ఒకటి ఉంటుంది. మాయా మోహాలు ఇవన్నీ ప్రపంచంని చూస్తున్నాయి, కళ్ళు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనిషి లోపల ఏదో ఒక ఉంటుంది. అదన్నీ చూస్తున్నప్పుడు వాటిని దానికి ఏదో ఒక నిర్మాణం జరగాల అని మనసులో ఒకలాంటి ఇది జరుగుతుంది. అలాంటప్పుడు అదే టైంలో నాకు అమ్మ అనుగ్రహంతో ఇట్లా దీన్ని ఈ శరీరం కాకుండా తన యొక్క ఈ శరీరంని వినియోగించాలి సమాజంకి, అలాంటి స్థితి అనేది తీసుకురావాలని చెప్పి ఆ తల్లి 41 రోజుల నుంచి నాకు ఏమాత్రం నిద్ర అనేది అసలు లేదనమాట. 41 రోజుల నుంచి కంప్లీట్గా మొత్తం ఆ తల్లి అక్షరం రాపిస్తుంది రాస్తున్నా 41 రోజుకు కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దాన్ని సమాజానికి ఎట్లా చేయాలా అని మళ్ళొక ప్రశ్న రాగానే ఆ తల్లి మళ్ళీ ఏమన్నదంటే 3 రోజులు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ 3 రూపాలల్లో ఎవరైతే లలితా సహస్రనామంలో అమ్మ ఏదైతే చెప్పింది, తనను తానై అమ్మ ఈ లలితా సహస్రనామంలో అమ్మ తనను తానై అర్చించుకుంది. అట్లనే ఇప్పుడు జరుగుతున్న కుంకుమార్చన ఎట్లా జరుగుతుంది అని అంటే కోరికల వివక్ష, ప్రతి దగ్గర కోరికలు, ఏది లేకుండా ఏం చేసినా పూజ చేసినా కోరికలు లేకుండా ఎక్కడ పూజలు అనేవి జరుగుతలేవు. అది అసలైన కుంకుమార్చన యొక్క విశిష్టత అనేది లేకుండా అయిపోయింది. కాబట్టి అమ్మ ఏం చేసింది అని అంటే అందరూ లలిత సహస్రనామం చేస్తున్నారు, కానీ ఆ లలితకు ఏంటిది అనే దాని మీదనే ఆడవాళ్ళ లోపల ఆ జ్ఞానం అనేది పోయింది. ఎందుకనంటే మాయా అనే చక్రంలా పడిపోయిండ్రు. అందుకోసమని అమ్మ ఏం చేసిందనంటే ఈ లలితా సహస్రనామంతో తనను తాను ఎట్లయితే కళ్యాణం కోసం చేసిందో అట్లనే ఇది కూడా 3 రోజుల వ్యవస్థలో అమ్మ ఇది నిర్ణయించుకొని తను ఏం చేసింది అని అంటే ఈ 3 రోజులు అందరితోటి తనను తానై అర్పణ చేసుకొని ఈ పూజకు వచ్చిన వాళ్ళకి ఒక యోగంనిచ్చింది ఆ తల్లి. అది ఎలాంటి యోగంనిచ్చింది అని అంటే ఆల్రెడీ ఆ తల్లి సిద్ధిని వేసి అమ్మ ఈ ఒక మహాత్ముని జన్మలు ఎవరైతే ఇంట్లో పాల్గొంటారో, ఈ పూజల 3 రోజుల వ్యవస్థలల్లో పాల్గొంటారో వాళ్ళకి అనుగ్రహ సిద్ధి యోగంని ప్రాప్తింపజేసింది. ఇది సత్యం. ఇది ఎందుకనంటే లోకంలో ఈ వివక్షలు ఇదంతా కూడా నాశనంగా, ఇదంతా వికృతి అంతా కూడా పోవాలా అనేది ఆమె సంకల్పం. కాబట్టి ఆ తల్లిది ఇది మా ద్వారా ఆ తల్లి చెప్పినటువంటిది. ఇప్పుడు ఎవరైతే ఈ 3 రోజుల వ్యవస్థలల్లో దైవిక ఆహ్వానంలో ఉన్నారో ఆ దైవిక ఆహ్వానంలో ఉన్న వాళ్ళకి మహాసంతుల యొక్క జన్మ, ఆ ప్రకృతికి అమ్మ ఇచ్చినటువంటి అనుగ్రహం ఇది. ఈ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మహాత్ముని జన్మ అనేది ఉంది. ఎందుకనంటే ఒక మహాత్ముని యొక్క విశిష్టత మా గురువు గారి వల్ల నాకు అంటే మాకు ఆ అనుగ్రహం దొరికింది. ఎందుకంటే విఠల్ గౌడ్ మహారాజ్ తన ద్వారా ఒక మహాత్ముడు, ఒక గురువు అంటే దాని యొక్క విశిష్టత అనేది మాకు అంత అనుగ్రహంతో దొరికినటువంటి జ్ఞానం అది. కాబట్టి
గురువు అని అంటే గురువు స్పర్శనే ఎంతో విశిష్టమైంది. అట్లాంటిది ఒక గురువు జన్మ అనేది ఎప్పుడైతే వస్తుందో సకల లోకాలకి ఆయన ఒక సద్గురువు. అంటే సద్గురు అంటే జ్ఞానం పెంపొందిస్తాడు, శరీరం యొక్క వ్యవస్థలన్నింటినీ కూడా ఆ శక్తి ఉంటుంది. అంటే దైవానికి లేని శక్తిని కూడా గురువు ప్రేరేపించగలుగుతాడు. ఆయుష్ను కూడా పోయగలిగేటువంటి స్థితి, తలరాతను కూడా మార్చేటువంటి స్థితిని గురువుకు ఉంటుంది.